చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఒక సీనియర్ మోస్ట్ డ్రైవర్, నా చిన్నప్పటి నుంచి అంటే దాదాపుగా ఒక 30 ఏళ్ల నుంచి డ్రైవింగ్ చేస్తున్న ఒక పర్సన్ డ్రైవింగ్ చేస్తే ఎలా ఉండిద్ది అనే దాని గురించి చూద్దాం. చూడండి స్టీరింగ్ ఎలా పట్టుకున్నాడో, ఎలా తిప్పుతున్నాడో చూడండి. ఎంత సీనియర్ అయినా సరే డ్రైవింగ్ రూల్స్ కంపల్సరీగా పాటించాల్సిందే. ఇదిగో హ్యాండ్స్ చూడండి, స్టీరింగ్ మీద ఎలా పెట్టాడు. అలా పట్టుకోవాలంట. అలా పట్టుకుంటే ఏమైందండి అలా పట్టుకోవడం వలన కంట్రోల్ అయితే కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అంట. ఇలా పట్టుకొని డ్రైవింగ్ ఆ రకంగా చేయకూడదని చెప్తున్నారు. అలా పెద్దవాళ్ళు అంటే డ్రైవింగ్లో సీనియర్స్ సలహాలు మనం కనుక తీసుకుంటే మనకు డ్రైవింగ్లో ఎక్కడో చోట ఉపయోగపడతాయి. డ్రైవింగ్ అనేది ఎడం చేతి పక్కే చేస్తున్నారు ఈయన కూడా, ఎందుకంటే అది రూల్ కాబట్టి కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి ఆయన గేరు కొద్దిగా డౌన్ చేసుకున్నారు. ఇప్పుడు 3వ గేర్ వేశారు, మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, న్యూట్రల్ చేసి 2వ గేర్ వేశారు. అదే మనం కొత్తగా నేర్చుకుంటామంటే 1వ గేర్ వేసుకోవాలి. వీళ్ళు సీనియర్లు కాబట్టి బండి ఆగకుండా బ్యాలెన్స్ చేసి లాగించగలరు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ వస్తే మనం కూడా ఇలాగే డ్రైవ్ చేయొచ్చు. లెఫ్ట్ టర్న్ వచ్చింది, ట్రాఫిక్ వచ్చింది, కంపల్సరీ ఎంత పెద్ద సీనియర్ అయినా సరే గేరు డౌన్ చేయాల్సిందే. దానికి తగ్గ గేర్ వేసుకోవాల్సిందే. మరీ స్లోలో ఉంటే 1వ గేరు, కొద్దిగా రన్నింగ్లో ఉంటే 2వ గేరు మార్చుకోవాలి. నేను సీనియర్ని కదా, ఏ గేరు మార్చకుండా ఒకే గేర్లో వెళ్ళిపోతానంటే అది కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. డ్రైవింగ్ పర్పస్ అనేది కరెక్ట్గా రావాలి అంటే గేర్ అనేది ఎక్కువ మార్చాలి. ఎవరైతే ఎక్కువగా గేర్లు యూస్ చేసి డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సీనియర్లు అనిపిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ వీడియోని ఫాలో అవ్వండి. మంచి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్గా డ్రైవ్ చేయాలనుకుంటే ఇలా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు థ్యాంక్ యూ.